ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్కు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ప్రియులరా, గమనించండి, దేవుడు తానే తన ప్రజలకు వాగ్దానం చేస్తున్న ఈ మాటలో ఆయన చెబుతున్న మాటను గమనించండి. దేవుడు తన ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రాకారము అనగా అడ్డుగా నిలుచున్నది, కాపాడునది, శత్రువు చొడబరకుండా కంచెగా ఉండున్నది. అయితే దేవుడు తానే ఒక ప్రాకారముగా అనగా అగ్ని ప్రాకారముగా నీ చుట్టూ ఉండడానికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. ఆయన మన చుట్టూ ఉంటే అగ్ని ప్రాకారమై ఉంటారు. శత్రువు నీ కుటుంబంలోనికి, నీ పిల్లల జీవితంలోనికి, నీ వ్యాపారంలోనికి, నీ చేతి పనుల్లోనికి, నీ ఉద్యోగంలోనికి, నీకు కలిగిన దేనిలోనికి కూడా చొరబడి నీ జీవితమును నాశనం చేయకుండానట్లుగా దేవుడు తానే అగ్ని ప్రాకారమై ఉంటారు. దేవుణ్ణి ప్రాకారముగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కాపాడబడుతారు. దేవుని ప్రాకారము వారి చుట్టూ కావలిగా ఉండి దివారాత్రులు వారిని కాపాడుతూ ఉంటుంది. సహోదరుడా, ఇంతకాలము నీ జీవితంలో అనేకమైన నష్టాలని, అనేకమైనటువంటి పోరాటాలను, అనేకమైనటువంటి వెనక్కి తీసుకోలేని కోల్పోయిన పరిస్థితులను నీవు అనుభవించి ఉండొచ్చు. అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీదట నీవు ఏది పోగొట్టుకున్నట్లు, ఇక మీదట శత్రువు నీ ఆవరణంలోనికి, నీ పరిస్థితులలోనికి, నీ జీవితంలోనికి చొరబడకుండానట్లుగా దేవుడు నీ పక్షమై నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడుతారు. నీ గర్భఫలాన్ని కాపాడుతారు, నీ భూఫలమును కాపాడుతారు, నీ కలిగిన సమస్తమును ఆయన అగ్ని ప్రాకారమయ్యుండి కాపాడుతారు. దేవుని యొక్క కాపుదలకు నీ జీవితాన్ని సమర్పించుకో. పరిశుద్ధ గ్రంథములో ప్రాకారము లేక పాడైన పురము అని రాయబడింది. ప్రాకారం లేకపోతే పురమే పాడైపోతుందట. జీవితాలు పాడు చేసి, మనస్సులను పాడు చేసి, కుటుంబాలను పాడు చేసి, పాడుదిబ్బగా మనుషుల జీవితాలను ఉంచాలని శత్రువైన సాతాను సంకల్పించుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ కాలములో దేవుడు అంటారు, ఏ పాడు, ఏ నాశనము నీ ఆవరణములలో వినబడకుండానట్లు ఆయన తానే అగ్ని ప్రాకారముగా ఉండుటకు ఆశపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించు. యవ్వన సహోదరుడా, యవ్వన సహోదరి, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన నీకు ప్రాకారముగా ఉండి నీ సమస్తమును కాపాడి విలువైన, శ్రేష్టమైన, చక్కటి, సంతోషకరమైన భవిష్యత్తుని నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను కాపాడితే ఎవరు నీకు హాని చేయగలరు? దేవుడే నీ పక్షమై అగ్ని ప్రాకారమై నిలబడి ఉంటే ఆయనను దాటుకొని నీ దగ్గరికి రాగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయి? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఒక్క క్షణం దేవుని యొక్క కాపుదలకు నీ సమస్తమును అప్పగించుకో. యోబు చుట్టూ, అతని ఇంటి వారి చుట్టూ, అతనికి కలిగిన యావత్తు చుట్టూ దేవుడు కంచి వేసి కాపాడగా శత్రువైన సాతాను ఏమీ చేయలేకపోయాడు. అట్టి కాపుదల కొరకు ఆ ప్రాకారమునకు అప్పగించుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, ఈ వర్తమానం ద్వారా మీ ప్రజలతో మాట్లాడగా వారు హృదయపూర్వకంగా మీకు అప్పగించుకుంటున్నారు. మీరు ప్రాకారంగా ఉండి వారికి కలిగిన సమస్తమును, వారిని, వారి పిల్లలను, వారికి సమస్తమును ప్రభువా మీరు ప్రాకారమై ఉండి కాపాడమని, మీ రెక్కల కింద దాయమని, కృపా క్షేమాలతో వారి జీవితాలను ముందుకు నడిపించమని పవిత్రమైన నీ అగ్ని ప్రాకారమై ఉన్న నీ వాగ్దానమునకు నీకును అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.